వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో హోమీ జహాంగీర్ బాబా దీన్ని ఇనాక్షి చటర్జీ రచించారు. ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం డిస్కస్ చేద్దాం. అది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ హెడ్డింగ్స్తో డిస్కస్ చేద్దాం. ఇది డిగ్రీ ఇంగ్లీష్ 5th సెమిస్టర్కి సంబంధించింది, ఉస్మానియా యూనివర్సిటీ. ఇందులో మనం హోమీ బాబా గురించే పూర్తిగా చదువుతాం. అంటే భారతదేశంకి అణు విద్యుత్ కావచ్చు, అణు ఇంధనం కావచ్చు, ఈ ఈ రంగాల్లో సైన్స్లో కావచ్చు ఎటువంటి అభివృద్ధి చెందింది అనేటువంటిది మనం ఈరోజు చూసుకుంటే, ఒకప్పుడు దీనికి పునాది వేసింది హోమీ జహాంగీర్ బాబా అని చెప్పవచ్చు. భారతదేశంలో పెద్ద పెద్ద అణు రియాక్టర్స్ ఉన్నాయి కదా, వాటన్నింటికి కూడా ఆద్యుడు ఇతనే అనమాట. సో ఇతని గురించి ఇనాక్షి చటర్జీ ఏమేమి చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా విందాం. అంతకంటే ముందు ఇనాక్షి చటర్జీ ఎవరు, ఆమె ఎటువంటి రచయిత ఏంటనేటువంటి విషయాలు చూద్దాం. About the author, Inakshi Chatterjee was a celebrated Indian writer known for her work in poetry, humor, and popular science, with significant contributions to Bengali and English literature. ఇనాక్షి చటర్జీ ఒక ఫేమస్ రచయిత్రి. ఈమె పోయిటరీ రాసింది, హ్యూమర్ రాసింది, అంటే హాస్యాస్పదమైనటువంటి హాస్యాన్ని పుట్టించేటువంటి కథలు కూడా రాసింది. దాంతోపాటు పాపులర్ సైన్స్ కూడా. అలాగే ఈమె బెంగాలీ మరి ఇంగ్లీష్ లిటరేచర్లో రాసినటువంటి వాళ్ళలో ప్రసిద్ధురాలు. షీ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ హర్ అచీవ్మెంట్ ఇన్ చిల్డ్రన్స్ లిటరేచర్ అండ్ ట్రాన్స్లేషన్స్. ఇంకా బాగా ఈమెకు గుర్తింపు తెచ్చింది ఏంటి అంటే, పిల్లలకు సంబంధించినటువంటి సాహిత్యం రాయడం, అలాగే కొన్ని తర్జుమాలు లేదా ట్రాన్స్లేషన్స్ చేయడం కూడా ఈమె చేసింది. చటర్జీ రిసీవ్డ్ ఆనర్స్ ఇంక్లూడింగ్ ద రవీంద్ర పురస్కార్ ఇన్ 1974 ఫర్ హర్ బుక్ పరమాణు జిజ్ఞాసా, విచ్ ఈస్ co-written by her husband శాంతిమై చటర్జీ. ఈమెకు రవీంద్ర పురస్కార్ అవార్డు వచ్చింది 1974లో. దేనికోసం అంటే ఈమె రాసినటువంటి బుక్ పరమాణు జిజ్ఞాస అనేటువంటి బుక్. ఇది ఈమె ఒక్కతే రాయలేదు, ఈమెతో పాటు ఈమె హస్బెండ్ కూడా రాశాడు. ఆయన పేరే శాంతిమై చటర్జీ. ఇన్ హర్ ఎస్సే ఆన్ హోమీ జహాంగీర్ బాబా, she highlights his achievements and international collaborations, underlining his profound impact on the development of Indian science. ఈమె ఈ ఎస్సేలో హోమీ జహాంగీర్ బాబా భారతదేశానికి సైన్స్లో, ఇండియన్ సైన్స్లో చేసినటువంటి సేవల గురించి, అతని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండింది, అభివృద్ధి ఏ విధంగా ఉండింది అనేటువంటి విషయం ఇందులో చెప్పింది. ఇప్పుడు మనం ఎస్సేలకి వెళ్దాం. నేను ఎస్సేస్ అన్నీ కూడా హెడ్డింగ్తో తయారు చేశాను. మీరు కూడా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఆ హెడ్డింగ్స్నే మీరు అక్కడ పెట్టేసి నీట్గా రాయండి. ఫస్ట్ హెడ్డింగ్ చూద్దాం, అర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. హోమీ జహాంగీర్ బాబా born in 1909 to a prominent పార్సీ ఫ్యామిలీ ఇన్ బాంబే. ఇతను 1909లో బాంబేలో ఒక పార్సీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి జన్మించాడు అనమాట. అంటే ఈయన ఫ్యామిలీ కూడా పార్సీది అనమాట, పార్సికులు వీళ్ళు. పర్సూడ్ హిస్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్ అట్ కేంబ్రిడ్జ్లో ఫిజిక్స్ గురించి తను చదివాడు. హీ ఎంగేజ్డ్ విత్ లీడింగ్ ఫిజిసిస్ట్ లైక్ బ్లాకెట్ అండ్ రూథర్ఫోర్డ్, సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ హిస్ ఫ్యూచర్ కంట్రిబ్యూషన్ టు సైన్స్. సైన్స్లో ఎలలేనటువంటి సేవలు చేశాడు. ఎలాగంటే బ్లాంకెట్ అండ్ రూథర్ఫోర్డ్ ఎలాంటి సేవలు అందించారో అలాంటి సేవలు ఇక్కడ అందించాడు. వాళ్ళని చూసే తను ఇన్స్పైర్ అయిపోయాడు కూడా, సైన్స్లో ఇలా స్థిరపడిపోవాలి, ఇంత సేవలు అందించాలని చెప్పేసి. హిస్ కెరీర్ ఇన్ ఇండియా బిగన్ అన్ఎక్స్పెక్టెడ్లీ డ్యూరింగ్ వరల్డ్ వార్ II. ఇక్కడ WW2 అంటే వరల్డ్ వార్ II అని దాని ఉద్దేశం. వెన్ హీ వాజ్ అనేబుల్ టు రిటర్న్ టు యూరోప్, లీడింగ్ హిమ్ టు జాయిన్ IIS ఇన్ బెంగళూరు, వేర్ హీ బిగాన్ హిస్ రీసెర్చ్ ఆన్ కాస్మిక్ రేస్. అయితే అతని కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే, అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన యూరోప్కి వెళ్ళలేకుండా ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడే ఉండి IIScలో జాయిన్ అయ్యాడు బెంగళూరులో. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో జాయిన్ అయిపోయి అక్కడే తన సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రీసెర్చ్ కూడా చేశాడు. కాస్మిక్ రేస్ మీద అతను రీసెర్చ్ చేశాడు. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, TIFR. In 1945, Baba founded the Tata Institute of Fundamental Research in Bombay. 1945లో బాంబేలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశాడు. బ్రింగింగ్ టుగెదర్ టాలెంటెడ్ సైంటిస్ట్ అండ్ మ్యాథమెటిషియన్స్. ఇది ఎందుకు ఏర్పాటు చేశాడంటే,
భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే చోటికి రప్పించి వాళ్ళ సేవలు అక్కడ అందించే మాదిరిగా చేశాడు. అదొక రీసెర్చ్ సెంటర్ కాబట్టి ఎవరైతే రీసెర్చ్ చేయదలుచుకుంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ రీసెర్చ్ వర్క్ని ఇక్కడ చేసేవాళ్ళు. ది ఇన్స్టిట్యూట్ బికేమ్ ఏ హబ్ ఫర్ కాస్మిక్ రే స్టడీస్ అండ్ మ్యాథమెటికల్ రీసెర్చ్. ఇది కాస్మిక్ రేస్ స్టడీస్ గురించి అలాగే మ్యాథమెటికల్ రీసెర్చ్కి ఒక హబ్లా మారిపోయింది. Bhabha's vision extended to nuclear energy and he worked towards establishing India's nuclear capabilities, eventually leading to the creation of the Atomic Energy Commission in 1948. అలాగే తన దృష్టిని కాస్మిక్ రే నుంచి చిన్నగా ఎటువైపు మళ్ళించాడంటే న్యూక్లియర్ ఎనర్జీ వైపు, న్యూక్లియర్ సైన్స్ వైపు తను తీసుకెళ్ళాడు. అలాగే భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్ ఏదైతే ఉందో అది రావడానికి తను ఎంతో దోహదపడ్డాడు 1948లో. డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ అట్ ట్రాంబే దగ్గర కూడా ఒక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, Bhabha was given the freedom to build India's atomic energy infrastructure. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి చాలా స్వేచ్ఛ ఇచ్చారు సైంటిస్టులకు. వాళ్ళు ఈ దేశానికి ఎన్ని సేవలు కావాలో అన్ని సేవలు తీసుకున్నారు ఇటువంటి సైంటిస్టులతోటి. వాళ్ళ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవి పెట్టకుండా వాళ్ళు అడిగిన పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చేసి వాళ్ళ సేవలు భారతదేశం యొక్క పురోగతికి వాళ్ళు ఉపయోగించుకున్నారు అనమాట. నెహ్రూ ప్రధానమంత్రి కాలంలో ఇలా హోమీ జహంగీర్ బాబాకు స్వేచ్ఛనిచ్చేస్తారు. దేని మీద రీసెర్చ్ చేయాలంటే అది, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అది ఏర్పాటు చేయడం, ల్యాబ్స్ కావాలంటే ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, ఇలా అన్నీ కూడా సైంటిస్టులకు సమకూర్చి భారతదేశం యొక్క మహోన్నతకి ఈ ప్రధానమంత్రి గారు ప్రోత్సహించడం జరిగిందనమాట. అలాగే తను దోహదపడ్డాడు కూడా. హీ స్ప్రెడ్ హెడెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రాంబే న్యూక్లియర్ కాంప్లెక్స్ విచ్ బికేమ్ ద సెంటర్ ఫర్ ఇండియాస్ న్యూక్లియర్ రీసెర్చ్. ట్రాంబేలో ఏర్పాటు చేసినటువంటి ఈ న్యూక్లియర్ రీసెర్చ్ ఒక పెద్ద రీసెర్చ్గా మారింది. ఎంత పెద్దగా అంటే భారతదేశంలో ఉన్న మిగతా చిన్న చిన్న రీసెర్చ్ సెంటర్సే దీని కిందికి వచ్చే మాదిరిగా, వాటన్నింటికి కూడా ఇది ఒక పెద్ద ల్యాబొరేటరీ మాదిరిగా పనిచేసింది అనమాట. దిస్ ఫెసిలిటీ హౌస్డ్ రియాక్టర్స్ అండ్ ల్యాబొరేటరీస్ ఎసెన్షియల్ ఫర్ బోత్ బేసిక్ రీసెర్చ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ నీడ్స్. ఇది భారతదేశానికి కావాల్సినటువంటి శక్తి వనరులు ఎన్ని కావాలో అన్నీ ఇది అందించగలిగింది. అలాగే రియాక్టర్స్ని ఏర్పాటు చేశారు, ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భారతదేశం కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, విద్యుత్ ఏదైతే ఉందో, ఇంకా మిగతా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దీని ద్వారా తీర్చడం జరిగింది. విజన్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ ఫ్యూచర్ అండ్ లెగసీ. భారతదేశం యొక్క భవిష్యత్తు ఎలా ఆలోచించాడు అంటే బాబా ఈ విధంగా చెప్పాడు. బాబా envisioned using India's thorium reserves through breeder reactors at Trombay to achieve energy self-sufficiency. మన దేశంలో కొన్ని చోట్ల థోరియం ఎక్కువగా లభిస్తుంది, బాగా మంచి థోరియం లభిస్తుంది. ఈ థోరియంతోనే మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. దీంతో ఏమవుతుందంటే ఒకసారి మనం థోరియంని ద్వారా మన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే మిగతా దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనకు మిగతా రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆధారపడేటువంటి అవసరం ఉండదు. అంత సెల్ఫ్ సఫిషియన్సీ మన దేశానికి వస్తుంది అని చెప్పేసి తన ఒక బ్రీడర్ రియాక్టర్ని ట్రాంబే రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేశాడు. హిస్ ఎఫర్ట్స్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ ద ట్రాంబే కాంప్లెక్స్ బికేమ్ ఏ సింబల్ ఫర్ ఇండియాస్ గ్రోయింగ్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్. ఇలా తను ఏదైతే అనుకున్నాడో తన ఎఫర్ట్ అంతా దాని మీదే పెట్టేశాడు. దాని మీద పెట్టి ట్రాంబే కాంప్లెక్స్ని ఏర్పాటు చేశాడు. ఈ ట్రాంబే కాంప్లెక్స్ ఎంత పెద్దగా పెరిగిందంటే భారతదేశంలో న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఏవైతే కావాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేసేవారు. ఒక సింబల్గా మారిపోయింది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం లేక రీసెర్చ్ కోసం జరిగేటువంటి సెంటర్స్కి ఇదొక హబ్గా మారిపోయింది. డిస్పైట్ దిస్ హిజ్ untimely death in 1966, Baba's legacy endures through ది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఆయన అనుకోకుండా చనిపోవడం జరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు మీద ఆ ట్రాంబేని ఈ విధంగా మార్చారు, బాంబే అటామిక్ రీసెర్చ్ సెంటర్. తను ఎంతో సేవ అందించాడు రీసెర్చ్లో, ఈ న్యూక్లియర్ రీసెర్చ్లో, న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫిజిక్స్లో తను ఎన్నో సేవలు అందించాడు. కాబట్టి
అతను అతని పేరు జ్ఞాపకార్థంగా ఆయన చనిపోయిన తర్వాత ఈ విధంగా పెట్టారు, బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్గా పెట్టడం జరిగింది. అండ్ హిస్ కంట్రిబ్యూషన్ హ్యావ్ సొలిడిఫైడ్ ఇండియాస్ పొజిషన్ యాజ్ అ కీ ప్లేయర్ ఇన్ గ్లోబల్ న్యూక్లియర్ సైన్స్. తాను అందించినటువంటి ఆ సేవలే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్య న్యూక్లియర్ ఎనర్జీ ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి దేశాల్లో ఇది ఒకటిగా నిలిచిందనమాట. భారతదేశం ఇలా నిలిచింది, ఇంత పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది ఈ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అంటే అది కేవలం బాబా చేసినటువంటి సేవలే అని చెప్పవచ్చు మనం. ఓకే, ఎందుకంటే ఇటువంటి వాటికి తన ఆద్యుడు న్యూక్లియర్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలా వేరే వేరే రూపాల్లోకి మార్చి ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దానికి బీజం వేసిందే తను వేసినటువంటి బీజం మొక్కలుగా అడవులుగా పెరిగి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రఖ్యాతి తెచ్చేటువంటి రంగాలన్నింటిలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఎస్పెషల్గా ఎనర్జీ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకుని ఉండే మాదిరిగా చేసింది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఎలా ఉంది ఏంటనేటువంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు నెక్స్ట్ ఏదైనా టాపిక్ కావాలంటే కూడా వాటికి కూడా చెప్పండి. కామెంట్ సెక్షన్లో నేను చేసేస్తాను. ఆల్రెడీ అన్ని వీడియోస్ చేశాను. 5th సెమిస్టర్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి. మీరు అన్నీ కూడా రిపీటెడ్గా చూడండి. మీరు చేయాల్సిన పని ఇదే. నేను చేశాను కదా, ఇక మీరు చేయాల్సింది ఏంటి, అన్ని వీడియోస్ని ఒక చోట కూర్చొని లేదా బస్సులో వెళ్ళేటప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు, సేమ్ పని చేసుకుంటున్నాం, రిపీటెడ్గా వింటూ ఉండాలి అంతే. వింటూ ఉంటే ఈ వర్డ్స్ గుర్తుంటాయి, ఎస్ఏ గుర్తుంటుంది, హెడ్డింగ్స్ గుర్తుంటాయి, అన్నీ కూడా గుర్తుంటాయి. ఎగ్జామినేషన్ వితౌట్ ఒక బుక్ లేకుండా మీరు రాసేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్. కొంత నాకు వర్క్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ చేయడం జరిగిందనమాట, ఏమీ అనుకోకండి. ఓకే, మిగతా టాపిక్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. అయినా కూడా కావాలంటే అవి కూడా చేసి పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.